ఇన్వెస్ట్మెంట్లు భారీ స్థాయిలో రాబట్టేశాము. దేశంలో వస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడుల్లో పావలా అదే 25% ఏపీలోనే వస్తుంది అని ప్రచారం చేసుకోవడం చూస్తూ ఉన్నాం కదా. పేపర్ల మీద రికార్డులు బద్దలవుతున్నాయి. సరే, ఈ పెట్టుబడులు వచ్చేసాయి అని చేస్తున్న ప్రచారాల్లో గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ వరకు వచ్చినవన్నీ, వాస్తవంగా క్షేత్రస్థాయిలో కనిపించేవన్నీ, ట్రాక్ రికార్డు ఏం చెప్తోంది? ఏపీ దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ 1 అని చేస్తున్న మీడియా హంగామాలో వాస్తవం ఎంత? విత్ లాజిక్, ఫ్యాక్ట్స్ అండ్ ట్రాక్ రికార్డ్ ఒక్కసారి వెరిఫై చేద్దామా? పెట్టుబడులు తెచ్చేశాం, ఎంఓయూలు కుదిరేసాయి, వేలు కాదు లక్షల కోట్లు వచ్చి పడిపోయాయి అని ప్రచారం చేయడం చాలా ఏళ్లుగా, దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. కానీ ఆ పెట్టుబడులేమో క్షేత్రస్థాయిలో కనపడవు. రాష్ట్రం ట్రాన్స్ఫార్మ్ అయినట్టు కానీ, ఉద్యోగాలు వచ్చినట్టు కానీ, మన జీడిపిలో ఆ పెట్టుబడుల వాటా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కానీ మనకు కనపడదు. పైగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు మన ప్రచారాలని హేళన చేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. చూసాంగా మన సిబ్లింగ్ స్టేట్ నుంచి ఎలాంటి కామెంట్లు పడుతున్నాయో. అంటారు, అనడానికి ఏముంది అని తేలిగ్గా కొట్టిపారేయచ్చు. కానీ వాళ్ళు అన్నారని కాదు, వాస్తవాలు ఏంటనేది ఒకసారి చూస్తే గనక మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఇంతకీ జరుగుతున్న ప్రచారం ఏంటి? ఇండియాలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఏపీలోనే వాలుతున్నాయి అని ఒక పక్కన మీడియా హోరెత్తించే ప్రచారం చేస్తూ ఉంది. మన పొలిటికల్ హ్యాండిల్స్లో అలాంటివి క్లెయిమ్ చేయడం చూస్తే ఇది కోఆర్డినేటెడ్గా జరిగిన ఎఫర్టా అని మనకు అనిపిస్తుంది. అది ఒకటి. రెండోది, రాజకీయ ప్రత్యర్థుల వైపు నుంచి, అదే ఏపీలో వైసీపీ అసలు ఈ పెట్టుబడుల్లో చాలా వరకు 2024 ముందు వచ్చినవే అంటూ ఫ్యాక్ట్ షీట్స్ పేరుతో కొన్ని డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడం చూస్తూ ఉన్నాం. గూగుల్ డేటా సెంటర్ అంటే అదానీ డేటా సెంటర్ అని, ఎన్టీపీసీ లాంటి విషయాల్లో, గ్రీన్ ఎనర్జీ లాంటి విషయాల్లో కూడా ఇనిషియేటివ్స్ అన్నీ అప్పుడే జరిగినాయి అని చూపించే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది రాజకీయ పెనుగులాట అనుకుందాం కాసేపు. ఇంతకీ పెట్టుబడుల్లో కుదిరిన ఎంఓయూల్లో ఎన్ని వాస్తవ రూపం దాలుస్తున్నాయి అనేది ఇక్కడ అసలు పాయింట్. ఇండియాలోట పెట్టుబడులు వస్తాయి, ఎంఓయూలు కుదిరాయి అని చెప్పిన వాటిలో గ్రౌండ్ అవుతున్నవి ఎన్ని అని లెక్క తీస్తే కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు కనపడతా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎక్కడో బీజేపీ రూల్డ్ స్టేట్లో జరిగిన ప్రచారం విషయంలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ రియాలిటీని వెరిఫై చేసి లెక్క తీస్తే చేసిన ప్రచారాల్లో 3% మాత్రమే పెట్టుబడులు కనిపించేట క్షేత్రస్థాయిలో. అంటే 100 రూపాయలు వచ్చాయని ప్రచారం చేశారనుకోండి, ఎన్ని వచ్చినాయి అని లెక్క తీసి చూస్తే 3 రూపాయలే వచ్చినాయట. అంటే 3% సక్సెస్ రేటు. అంటే వెరీ నెగ్లిజిబుల్ అనమాట. ప్రచారం మాత్రం హోరెత్తుతుంది. ఇది ఒక స్టేట్కి సంబంధించిన ఎగ్జాంపుల్, కాంగ్రెస్ చేసిన పరిశోధన ఇది ప్రాక్టికల్గా. అదే దేశవ్యాప్తంగా చూస్తేట 2020కి ముందు పెట్టుబడుల ప్రచారాల్లో వాస్తవాలు చాలా తక్కువట. అన్నీ సింగిల్ డిజిట్లో ల్యాండ్ అయితే చాలా గొప్ప విషయం అంట. అంటే 100 కోట్లు వచ్చాయని చెబితే 8 కోట్లు 9 కోట్లు వచ్చాయి అంటే అది చాలా పెద్ద విషయం అన్నట్టుగా ఉండేది వాస్తవాలు. అదే 2020 తర్వాత చైనా +1 పాలసీ ప్రపంచంలో వచ్చిన తర్వాత, చైనా +1 పాలసీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చైనా ఉంది కదా యాపిల్ లాంటి కంపెనీలన్నిటికీ. ఇప్పుడు చైనా +1 అని అంటే పూర్తిగా చైనా మీద డిపెండ్ అవ్వకుండా ఇంకొక హబ్ ఉండాలి మనకి, ఆల్టర్నేటివ్ అని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఏషియాలోకి వచ్చేసరికి వియత్నాం, ఇండియా లాంటి దేశాలు చైనా +1 ఆప్షన్తో అడ్వాంటేజ్ పొందుతూ ఉన్నాయి. అంటే చైనాలో కాకుండా ఇంకొక చోట ఉండాలి పెట్టుబడి అని పెట్టాలనుకునే వాళ్ళు ఇండియా వైపు రావడం 2020 తర్వాత పెరిగింది. దీనివల్ల గ్రౌండ్ అవుతున్న పెట్టుబడుల పర్సంటేజ్ పెరిగింది. ఆన్ యావరేజ్ బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డు ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అయితే కుదిరిన ఎంఓయూల్లో 20% పైగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయట. అంటే 100 కోట్లలో 20 కోట్లకు పైగా వచ్చే అవకాశాలు ఉన్నాయట. ఏది? గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి ఇండస్ట్రియలైజ్డ్ ట్రాక్ రికార్డు ఉన్న రాష్ట్రాల్లో. అదే మిగతా రాష్ట్రాల్లో అయితే ఆ నెంబర్ మరీ తక్కువ ఉందట. ఇది ప్రాక్టికల్ రియాలిటీ. మరి ఏపీ మాత్రం భారీగా పెట్టుబడులు వచ్చేసాయి అని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ పెట్టి ప్రకటించుకోవడాన్ని పదే పదే చూస్తూ ఉన్నాం. మొన్న వచ్చినప్పుడు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని అనౌన్స్ చేశారు. కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఆ డేటా ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి ఫోర్బ్స్ అయినా, బీఓబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి అయినా కానీ రిపోర్ట్లు తయారు చేస్తాయి. కాబట్టి ఏపీ టాప్లో ఉన్నట్టు కనపడుతోంది. అంటే ఇవన్నీ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఫీడ్బ్యాక్ ద్వారా ఇచ్చిన రిపోర్ట్ ఏది. అదే ఇంకొక రాష్ట్రం రేపు వచ్చి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి మా రాష్ట్రంలో అని చెప్పింది అనుకోండి, ఆ రాష్ట్రం టాప్లో ఉంది, ఏపీ తర్వాత స్థానాల్లో ఉందని చెప్తే ఇవే రిపోర్ట్లు. అంటే రిపోర్ట్లు చెప్పడము, మీడియాలో ప్రచారం చేయడం కాదు పాయింట్. గ్రౌండ్ ఎంత అవుతున్నాయి అనేది ముఖ్యం కదా. మనకు కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. 2017లోనే వైజాగ్లోనే
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ పెట్టి 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాము, 665 ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పాం కదా. అందులో ఎన్ని ల్యాండ్ అయినాయండి, ఎన్ని వచ్చినాయి, ఇదిగో ఇక్కడ వచ్చినాయి, ఇదిగో ఇక్కడ వచ్చినాయి, ఇదిగో ఇక్కడ వచ్చినాయి, ఇదిగో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది దానివల్ల అని చెప్పొచ్చు కదా. చెప్పగలమా? చెప్పగలిగితే కనుక ఇప్పటికైనా ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేస్తే బెటరు. ఎందుకంటే ఇదంతా ప్రచారమే అనుకుంటున్నాం కదా, అందుకని ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేయట్లా మనం ప్రచారాలు మాత్రం చేసుకుంటా ఉన్నాము. ఇది ఒక హంగామాగా నేషనల్ మీడియాతో మొదలుపెట్టి రకరకాల రిపోర్ట్లు పేరు పెట్టి తెలుగు మీడియా కూడా ఈ బాకాలు ఊదటం మీదే దృష్టి పెట్టింది. నిజానికి ట్రాన్స్ఫర్మేషన్ ఏమాత్రం ఉంది, పెట్టుబడులు ఎంత వచ్చాయి అంటే వాస్తవం ఏంటనేది ప్రజల మొత్తానికి తెలుసు కదా. పైగా ఎకనామిక్ టెర్మినాలజీలో దీనికి ఒక కొలబద్ద ఉంటుంది. నిజంగా పెట్టుబడులు వస్తేట ఏ రాష్ట్రంలో అయినా సరే ఆ పెట్టుబడులు జిఎఫ్సిఎఫ్ గా కన్వర్ట్ కావాలట, జిఎస్డిపిలో రిఫ్లెక్ట్ అవ్వాలి. జిఎఫ్సిఎఫ్ అంటే ఏంటో తెలుసా? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. మీరు సపోజ్ 2017లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన మాట నిజమైతే కనుక ఇండియాలో జిఎస్డిపిలో ఏపీ అగ్రస్థానంలో శిఖరం మీద ఉండాలి ఇప్పుడు. అలాగే ఇప్పుడు చెప్తున్నట్టుగా 13 లక్షల కోట్లు 14 లక్షల కోట్ల పెట్టుబడులు నిజంగా వచ్చేసాయి అనుకోండి, అసలు ఏపీలో జిఎస్డిపి గ్రోత్ అనేది ఫినామినల్గా ఊహించినట్టుగా ప్రపంచం ఉలిక్కిపడే స్థాయిలో కనపడాలి. మరి అది కనపడట్లా. పైగా మనం ఈ మధ్యన ప్రకటించిన జిఎస్డిపి లెక్కల మీద కూడా 1,00,000 సందేహాలు ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకొని బారోయింగ్ ఎబిలిటీ, అప్పులు తెచ్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇంకాస్త అప్పు పెంచండి అని కేంద్రాన్ని అడగడానికి జిఎస్డిపి ప్రొజెక్షన్స్ అలా చూపించాం భారీగా అనే మాట ఎకానమిస్టుల వైపు నుంచి ఆల్రెడీ వినపడుతుంది కదా. ఇలాంటి టైంలో ఇప్పుడు పెట్టుబడుల పేరుతో ప్రచారం చేసుకోవడం వల్ల రాజకీయంగా మన ఉబలాటం తీరుతుందేమో కానీ ఆర్థిక పరంగా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఉండదు. పైపెచ్చు ఇన్ని పెట్టుబడులు వచ్చేసే జిఎస్డిపి బ్రహ్మాండంగా పెరిగిందిగా అని కేంద్రం వైపు నుంచి వచ్చే సాయం కూడా తగ్గిందనుకోండి, అప్పులు పెరుగుతాయి మనకి. అంటే మన గొప్పల వల్ల పెరిగేది చివరికి అప్పులేనా అనే ఆందోళన, ఫీలింగ్ ఈ వాస్తవాలన్నింటినీ చూస్తుంటే అర్థమవుతూ ఉంది మనకి. అంటే మన ప్రయారిటీసు, మన ప్రచారం, మన ప్రాపగాండా అంతా పబ్లిసిటీ చుట్టూ తిరగడం వలన పెట్టుబడుల హోరు వినపడుతోంది తప్పితే గ్రౌండ్లో కనపట్ల. అంతేనా రియాలిటీ?